ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో మీ అందరికీ నచ్చే ఏ వంటకం వచ్చేస్తుందో చూసేద్దామా? ఓ ఫర్ ఓక్రా అంటే తొందరగా పెళ్లి చేసుకోకపోతే బెండకాయలా ముదిరిపోతామంటారు. మరి అదే బెండకాయని లేడీస్ ఫింగర్స్ అని కూడా అంటూ ఉంటారు. మరి మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్కులు రావాలంటే బెండకాయ పెట్టేస్తుంటారు కొంతమంది. మరి ఇటీవల అటుకులు పెట్టి పువ్వుల్లా బెండకాయని చేశాను. కానీ అదే అటుకుల్ని పొడి చేసి దాంట్లో బాదాం పప్పుని కూడా చక్కగా స్లైస్ చేసి వాడి ఈ బోండాలని ఈ పకోడాలని వీటిని చక్కగా అద్దిరిపోయే స్టైల్లో చేస్తాను. మరి ఏంటి సూపర్ షెఫ్ 5 స్టార్ హోటల్లో వడ్డించే ఈ అద్భుతమైన స్నాక్ ఈరోజు మీరు నేర్చేసుకుంటారు. ఈ క్రిస్పీ ఓక్రా బాల్స్ ఎలా చేయాలో చూద్దాం. బెండకాయలు తీసుకొని వీటిని అటుకులు బాదాం పప్పు అన్నీ వేసి ఉండలు భలే క్రిస్పీగా చక్కగా టేస్టీగా ఉంటాయి. అందులో దీంట్లో మొక్కజొన్న పిండి కార్న్ మీల్ అంటాం, అది వేసి తయారు చేసుకుందాం. ఇప్పుడు మనకి తెల్లగా దొరికేదాన్నేమో కార్న్ స్టార్చ్ అంటారు, కానీ చాలా మంది కార్న్ ఫ్లవర్ కూడా అంటారు. బట్ కార్న్ ఫ్లవర్ అనేది ఎల్లోగా కార్న్ మీల్ అంటారు అనమాట. దీంతో మనం మొక్కజొన్న రొట్టెలు మనం చేసుకోవచ్చు. బెండకాయల గురించి కూడా మనం చాలా మాట్లాడుకున్నాం. తోకలు విరిగితే లేతగా ఉంటాయని వీటిని చక్కగా కట్ చేసుకుని పకోడా బోండల్లా తయారు చేసుకుందాం. దీంట్లో కొంచెం అంత మైదా పిండి వేసేసి చేసుకుందాం. చూడండి, బెండకాయల్ని ఇలా కట్ చేసేసి వీటితోటి చేసుకుందాం. బౌల్ కూడా రెడీగా ఉంది. మరి బెండకాయల్ని అన్నీ అంటే ఒక్కొక్క బెండకాయని కట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలా 10 బెండకాయలు పెట్టేసి కట్ చేస్తే 3 బెండకాయలు కోసిన టైంలో ఒక 40 బెండకాయలని ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, మన బెండకాయలన్నీ రెడీ అయిపోయాయి, కట్ అయిపోయినాయి. మరి బెండకాయల్లో ఆ జిగురు అనేది బెండకాయ కట్ అయితేనే బయటకు వస్తుంది. జిగురు ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్న బెండకాయలు లేదా బెండకాయలు తెచ్చి వాటిని వేపుల్లో చేసుకొని వేసేసుకోవచ్చు. చిట్టి బెండకాయల్ని సాంబార్లో కూడా వేసేసుకోవచ్చు. మనం చేసుకునే ఈ బోండాల్ లాంటి పకోడీల్లో కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసేసుకుందాం. చూడండి, ఈ బెండకాయ ఈ కరివేపాకుని ఒక బౌల్లో తీసుకొని ఈ రోజు చేసుకునే మన డిష్ రెడీ చేసుకుందాం. అయితే చక్కగా బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా గుయిగా బోండాల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బెండకాయలు తీసుకొని కొంచెం అంతా ఉప్పు, అలాగే ఇప్పుడు కావాలి అంటే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. మరి ఫుల్ ఉల్లిపాయ కాకపోయినా ఒక సగం ఉల్లిపాయ అయితే వేసేసుకుందాం. ఇలా మరి ఉల్లిపాయ పకోడీ అందరికీ ఇష్టంగా, మరి ఇందులో కూడా కొన్ని ఉల్లిపాయలు వేసి, కానీ ముఖ్యంగా ఈ బెండకాయలు ఇచ్చే ఈ రుచి, ఆ కన్సిస్టెన్సీ మరి ఎందులో రాదు. ఇందులో కొంచెం మిరియాల పొడి, ఎప్పుడు కారప్పొడైనా మనకి ఇంట్లో కారప్పొడి తప్పితే వేరేది వాడలేదు చాలామంది. లేదు, మిరియాలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఆ ఘాటు కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి దీంట్లో కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి మళ్ళీ వేసి కలుపుకుందాం. కానీ ఇప్పుడు మొక్కజొన్న పిండి కార్న్ ఫ్లవర్ అంటాం. మరోసారి చెప్తున్నాను, ఎల్లోగా ఉండేదాన్ని కార్న్ మీల్ అంటారు. దీన్ని మనం రొట్టెల రూపంలో కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం మైదా పిండి కూడా వేసుకుందాం. మనం చేసుకునే ఇవి చక్కగా కరకరలాడుతూ రావాలి, అందులో లైట్గా రావాలి అంటే సోడా ఎంత పడితే అంత వేయమాకండి. ఎందుకంటే మరీ ఎక్కువైపోయింది అనుకోండి కలర్ ఎక్కువ వచ్చేస్తుంది, అందులో నూనె కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది. వీటిని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు వీటిని నీళ్లు పోసి కలిపే ముందు కొంచెం అంత నూనె కూడా మనం దీంట్లో వేసేసి కలిపేసుకుందాం. దీంట్లో మనకి బోండాలు చక్కగా కలుపుకోవడానికి నీళ్లు బదులు కొంచెం మజ్జిగ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మనం సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేసినప్పుడు దాని రియాక్షన్ చక్కగా ఉండాలి అంటే ఏదన్నా పుల్లటి పదార్థం పడాలి, అది మజ్జిగ రూపంలో. తాగేయాలనిపిస్తుంది కానీ దీంట్లో వాడి మిగిలితే మిగతాది తాగేస్తాను, ఏం మిగలదు. ఇందులో వేసి మనం సాఫ్ట్గా మన పునుగులు అలా కలుపుకునే విధంగా చక్కగా కలిపేసుకుందాం. మన మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకుంటే మనకిది పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది. ఇంత ఫ్రై చేయడానికి ఇంత స్టోరీ, ఇది ఒక రెసిపీయా కాదండి. దీనికి బాదాము అలాగే అటుకులు కూడా వేసి ఎలా
వీటికి మంచిగా కోటింగ్ చేసి ఫ్రై చేయాలో చూద్దాం. మజ్జిగ వేసేసి మనం మిశ్రమం రెడీ చేసేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కానీ దీనికి ఒక అద్భుతమైన కోటింగ్ వేసి ఫ్రై చేసుకుందాం. కానీ మనం ఇవి ఫ్రై చేయడం కోసం ఈరోజు న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. దాంట్లో ఏంటి గొప్పతనం అంటే omega-6 వైటమిన్ A, D ఉంటాయి. అది వాడటం వల్ల మన హెల్త్ బాగుంటుంది, మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఫ్రై చేసే ముందు నూనె వేడెక్కే లోపల బాదాం పప్పు అలాగే అటుకుల్ని ఈ కాంబినేషన్లో తయారు చేసుకుంటే తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సో అటుకుల్ని మిక్సీ జార్లో వేసి జస్ట్ బరకగా ఇలా పొడి చేసుకున్నాను. అలాగే బాదాం పప్పుని కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను. కావాలంటే మిక్సీ జార్లో వేసి లైట్గా పొడి చేసేసి మనం పెట్టుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసేసి దీన్ని రెడీగా పెట్టేసుకొని చేసేదానికి కోటింగ్ ఇచ్చేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఎంతో ఈజీగా భలేగా ఉంది. మీకు ఇంకా టేస్టీ రావాలి అంటే కూడా మీరు చాట్ మసాలా తర్వాత వేసుకోవచ్చు, లేదంటే ఇందులోనే మనం చాట్ మసాలా కూడా వేసేసి దీన్ని రెడీ చేసుకోవాలి. ఇలా ముద్దగా గుజ్జుగా ఉన్నదాన్ని దీంట్లో వేసి ఎలా ఫ్రై చేస్తామా అని ఆలోచిస్తున్నారా? మనకి ఎటువంటి మనం ఇండియాలో మనం చేసుకునే ఈ వాటిలన్నిటిలో మనం వడలకి ఎలా నీళ్లు పెట్టి చేసుకుంటామో దీనికి కూడా అలాగే చేసుకుందాం. ఒక బౌల్లో నీళ్లు చెయ్యి ఇలా తడుపుకుందాం. తరువాత ఈ మిశ్రమాన్ని తీసుకొని డైరెక్ట్ నూనెలో వేయకుండా చేసుకున్న ఈ బాదం వాటర్లో వేసి దొర్లించి ఒక్కసారి ఇలా తీసి ఈ నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయి వచ్చినప్పుడు దాని రంగు, రుచి, దాని టేస్ట్ అద్దిరిపోయే విధంగా ఉంటుంది. ఒక ప్లేట్లో పేపర్ టవల్ తీసుకొని దాన్ని ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసుకుందాం. మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా ఈ బెండకాయలు తీసేసి చిన్న చిన్న ఉండలుగా చేసి మన అటుకులు, మన బాదాం దాంట్లో ఇలా దొర్లించి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంతో సింపుల్. అయితే ఇవి చక్కటి బంగారు రంగు వచ్చి మనకి చక్కగా రెండు పక్కల ఫ్రై అవుతుంది. మీకు కావాలంటే ఇలా దొర్లించేసి ఈ నూనెలో వేసుకోండి. చూడండి చాలా సింపుల్. కానీ వీటి రంగు ఈ తర్వాత చూడడానికి భలేగా ఉంటాయి. లైట్గా ఉబ్బి కొంచెం పెద్దగా అవుతాయి. చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. 5 స్టార్ హోటల్లో సూపర్ షెఫ్లు ఈ సూపర్ షెఫ్ వంటకాలు అంటే ఎవరన్నా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా చేసి పెడతారు అంటే ఇలా తినే వాళ్ళకి అర్థం కాదు, మతి తిరిగిపోతుంది. ఏంటి ఎంతో సింపుల్గా బెండకాయల్ని ఇంత అద్భుతంగా ఎలా మార్చేశారు అని వాటి చిన్న చిన్న సీక్రెట్లు ఇలాంటి వంటల్లో చూపిస్తూ ఉంటారు. బాదాం పప్పుని కూడా మేము చూపించిన విధంగా కట్ చేసుకోవాలంటే మిక్సీ జార్ కానీ స్లైసర్లో కానీ వేసేసి చేసుకుంటే మనకి బ్రహ్మాండంగా వస్తుంది. నూనె మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, కొంచెం మీడియం వేడిలో మనకు బాదాం పప్పు కొంచెం ఎక్కువగా తొందరగా కలర్ వస్తుంది. కాబట్టి ఇలా అటుకులు, ఈ బాదాం పప్పు చక్కగా కోటింగ్ చేసేసి మరి ఫ్రై చేసుకుందాం. ఇలా నూనెలో ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా కుక్ అవుతే లోపల బెండకాయలు కూడా చక్కగా కుక్ అవుతాయి. మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పొడి చేసుకుందాం. కరకరలాడుతూ ఒక అందమైన టేస్ట్ ఈ బెండకాయ ఉండలకి వచ్చేసింది. చూడండి, చూడటానికి పైన ఏంటి చక్కగా తెల్లగా ఆ బాదాం పప్పు అవన్నీ చక్కగా పట్టుకొని ఈ ఉండలు రెడీ. కరకరలాడుతూ లోపల ఏముందో తెలియదు, కానీ తింటే కానీ దాని రుచి తెలియదు. చాలా బయటనే ఎంతో టేస్టీగా ఉంటుంది. అటుకులు, బాదాం పప్పు, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా కూడా వేసాం. మరి వీటిని వేడి వేడిగా వడ్డించేసుకుందాం. వీటిని కొంచెం చల్లారిన తర్వాత తిందాం. ఇంత వేడిలో తింటే మూతి కాలక తప్పదు. ఈ వెరైటీ బెండకాయ, మన బాదాం పప్పు, అటుకులతోటి సూపర్ ఉండలు రెడీ. టేస్ట్ చేసేద్దామా? చూడ్డానికే చక్కగా ఎంతో అందంగా, అంటే ఇది ఏంటి అని అర్థం కాకుండా మంచి స్వీట్ లాగా ఉంది. దీన్ని కొంచెం అంత టమాటో కెచప్ ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా, చేతికి కొంచెం కూడా నూనె అంటకుండా పర్ఫెక్ట్గా ఉంది. లోపల బెండకాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. బయట చక్కగా కరకరలాడుతూ ఈ బెండకాయ, అటుకులు, బాదాం పప్పుతోటి ఇది సూపర్గా ఉంది. మన ఈటీవీ అభిరుచి సూపర్ షెఫ్ వంటల ప్రోగ్రాంలో నేర్చుకున్నాం. మరి మీ ఇళ్లలో కూడా చేసుకొని పెట్టండి. మీరు కూడా చక్కగా సూపర్ షెఫ్ అవ్వండి. కానీ గుర్తుపెట్టుకోండి, మరి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. సూపర్ అంటే సూపర్. మరి క్రిస్పీ బెండి బాల్స్ తయారు చేయడానికి ముందుగా బెండకాయల్ని చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో ఉప్పు,
సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే మొక్కజొన్న పిండి, మైదా పిండి, చిటికెడంత సోడా వేసి చక్కగా కలుపుకుని దాంట్లో నూనె వేసి దాన్ని పొడిగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం మజ్జిగ కూడా వేసి దాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని చిట్టి చిట్టి ఉండల్లా చేసి బాదాం పప్పు పొడి అలాగే అటుకుల పొడిలో వేసి దొర్లించి వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని టమాటో కెచప్ తో గానీ దేనితోటైనా చక్కగా ఎంజాయ్ చేయండి. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి వండర్ షెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత విజయ, బెంగళూరు, కర్ణాటక. కంగ్రాచులేషన్స్ విజయ్ గారు. మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, అందని ఏ పండు పుల్లన అంటారు? ఏ మామిడి పండు, బి జామ పండు, సి ద్రాక్ష పండు, డి రేగి పండు. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా. మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.